పాము శరీరంలోని ఈ భాగం ఇంట్లో ఉంచుకుంటే కోటీశ్వరులైపోతారంట. పాములు అంటే అందరికీ భయమే. అవి కనిపిస్తే చాలు ఆమడ దూరం పరిగెడుతుంటారు. ఇక చాలా మంది పాములంటే చచ్చేంత భయంతో ఉంటారు. పాములు ఎక్కువగా అడవులు, నీళ్లు, ఎలుకలు ఉన్న చోట ఉంటాయి. పాములు కనిపిస్తే కొందరు చంపేస్తుంటే మరికొందరు స్నేక్ సొసైటీల వారికి సమాచారమిస్తారు. ముఖ్యంగా వర్షాకాలంలో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక పాముల విషయంలో ఎన్నో నమ్మకాలు ప్రజల్లో ఇప్పటికీ ఉన్నాయి. పాములు పగబడతాయని, వాటిని పూజించడం వల్ల ఎన్నో శుభాలు జరుగుతాయని చెబుతుంటారు. పాములు తమ శరీరం నుంచి కుబుసం విడుస్తుంది. ఈ సమయంలో అవి చాలా కోపంగా ఉంటాయి. ఎందుకంటే ఆ సమయంలో అవి నరకం అనుభవిస్తాయంట. ఇక పాములు 6 నెలలకు ఒకసారి కుబుసం విడుస్తాయంట. అలాంటి కుబుసం ఇంట్లో తెచ్చుకుని పెట్టుకుంటే ఇక మీ జీవితమే మారిపోతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు. పాములు తమ శరీరం నుంచి కుబుసం విడుస్తుంది. ఈ సమయంలో అవి చాలా కోపంగా ఉంటాయి. ఎందుకంటే ఆ సమయంలో అవి నరకం అనుభవిస్తాయంట. ఇక పాములు 6 నెలలకు ఒకసారి కుబుసం విడుస్తాయంట. అలాంటి కుబుసం ఇంట్లో తెచ్చుకుని పెట్టుకుంటే ఇక మీ జీవితమే మారిపోతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు. కుబుసంలో ధనాన్ని ఆకర్షించే గుణాలు ఉంటాయంట. అందుకు కుబుసంను తీర్చుకుని ఒక పెట్టెలో జాగ్రత్తగా పెట్టుకోవాలంట. ఇది నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. ఇంట్లో పాజిటివ్ వాతావరణం నెలకొని ఉంటుందని చెబుతుంటారు. ఇక ప్రతిరోజు ఆ కుబుసాన్ని చూసి బయటకు వెళ్తే అనుకున్న పనులు పూర్తి అవుతాయంట. ముఖ్యంగా కోర్టు కేసుల సమస్యలున్న వారికి ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇక ఈ పాము చర్మాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, శివుని అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ పాము చర్మం రుద్రాక్ష కంటే శక్తివంతమైనదని కూడా చాలా మంది నమ్ముతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.